ఇమ్మాన్యుయల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుంచి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలండి. మరి ఈరోజు ప్రతి సోమవారం లాగానే మీ ముందుకి ఒక మిషనరీతో రావడానికి దేవాది దేవుడు మన అందరికీ ఇచ్చిన మరి ధన్యతను బట్టి ఈ సమయాన్ని బట్టి కూడా ముందుగా దేవాది దేవునికే మహిమ గంత ప్రభావాలు నేను ఆరోపిస్తున్నాను. ఈరోజు మనం చూడబోయే మరి మిషనరీ ఎవరు అంటే హెన్రీ వాట్సన్ ఫాక్స్ గారు. ఈయనలోని ప్రత్యేకత ఏంటి అంటే అండి, కృష్ణా జిల్లాకి మొదటి మిషనరీగా పనిచేసిన వ్యక్తిగా గుర్తించవచ్చు. సో తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెడదామండి. హెన్రీ వాట్సన్ ఫాక్స్ గారు కృష్ణా జిల్లాలోని మొదటి మిషనరీగా మనం గుర్తిస్తూ ఈ యొక్క మిషనరీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ హెన్రీ గారు అనే కంటే ఫాక్స్ గారు అని మాట్లాడదామండి. ఎందుకంటే మనం మాట్లాడే తర్వాత మనకి తన కుమారుడు కూడా కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి తన కుమారుని పేరు కూడా హెన్రీయే కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మిషనరీ మనం ఫాక్స్ గారు అని మాట్లాడదాం. ఈయన పూర్తి పేరు హెన్రీ వాట్సన్ ఫాక్స్ గారు. ఫాక్స్ గారు ఇంగ్లాండ్లోని వెస్టో అనే ప్రాంతంలో జన్మించారు. 1817 అక్టోబర్ 1 ఈయన జన్మించారు. ఈయన యొక్క తల్లిదండ్రులు చాలా ధనవంతులు, పైగా చాలా పేరు గడించిన వాళ్ళు. ఆ రోజుల్లోనే వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న, అంటే సొసైటీలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు. కాబట్టి అతన్ని ఆ రోజుల్లో చాలా ఫేమస్ స్కూల్, రగ్బీ స్కూల్, సో ఆ రగ్బీ కాలేజ్కి అతన్ని పంపించడానికి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వాళ్ళ ధనం కావచ్చు, చాలా సహాయపడింది. సో 14 ఏళ్ల వయసులో ఫాక్స్ గారిని రగ్బీ కాలేజ్కి పంపిస్తారు. రగ్బీ కాలేజ్కి పంపించినప్పుడు అక్కడ ఆర్నాల్డ్ గారు వారం వారం దేవుని యొక్క వాక్యాన్ని వివరించినప్పుడు అవి వినిన ఫాక్స్ గారు మరి చిన్నతనంలోనే మరి మతానికి సంబంధించిన ఒక పట్టుదల, లేకపోతే దేవుని కొరకు నిశ్చయత అప్పుడే కలిగింది కాదు, అప్పుడే ఒక ఇంప్రెషన్ పడిందని మనము గుర్తించవచ్చు. 1836లో అతను మరి చాలా చోట్ల ట్రై చేసినా కానీ అతని యొక్క ఉన్నతమైన స్థితిని బట్టి, అతని చదువును బట్టి కూడా, అతను మంచి చదువులో కూడా అతను చాలా ముందుండేవాడు. అతని చదువును బట్టి, అతని యొక్క ఉన్నతమైన స్థితిని బట్టి ఆక్స్ఫర్డ్ కాలేజ్ వాళ్ళే అతనికి సీట్ ఇవ్వడం, ఆక్స్ఫర్డ్ కాలేజ్ నుంచి అతను పట్టభద్రుడు అవ్వడానికి సహాయపడింది. అతనికి అన్నయ్యలు, ఒక అక్క కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా దైవికంగా ఉండేవాళ్ళు. ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే వాళ్ళ సహోదరి పేరు ఇసబెల్లా ఫాక్స్. చాలా చాలా మరి ప్రార్థనా పర్రాలు. తన తమ్ముడి విషయంలో తను ఎంతగానో మరి ప్రార్థన యోధురాలని చెప్పచ్చు. ఎందుకంటే చాలా చిన్నతనం నుంచే తన తమ్ముడి గురించి ఎలాగైనా దేవుని సేవ చెయ్యాలి అని చెప్పి తన తమ్ముడి విషయంలో మరి దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేసిన వ్యక్తులలో మొదట ఉన్నది తన సహోదరి అయిన ఇసబెల్లా. మరి తను లాయర్ డిగ్రీ చేయాలని చిన్నప్పుడు అనుకున్నాడు. కానీ తర్వాత 15 ఏళ్ల వయసులో మాత్రం తను చదువుకునేటప్పుడు మరి తర్వాత కాలంలో నేను ఎలా అయినా పాస్టర్ని అవుతాను, నేను ఎలాగైనా దేవుని సేవ చేస్తాను అనే విషయాన్ని ముద్రించుకొని అది అలాగా తను ఎదిగేటప్పటికీ కూడా తన ఏజ్తో పాటు తన మనసులో ఉన్న కోరిక కూడా పెరుగుతూ వచ్చింది. ఒకరోజు తను తన గదిలో కూర్చొని చదువుకునేటప్పుడు తను ఆలోచించుకునే సమయంలో తను చాలా దృఢమైన మాట తనకి అంతరంగంలోంచి ఏంటంటే, నేను ఎలాగైనా దేవుని సేవ చేయాలి, నేను ఎలాగైనా దేవుని కోసం బ్రతకాలి అనే ఒక ఆలోచనని మరి అంత తపన ఉన్న అతనికి ఏదో అగ్నికి ఆజ్యం పోసినట్టు తన సహోదరుడు హెన్రీ మార్టిన్ యొక్క బయోగ్రఫీ పుస్తకాన్ని చదవమని ఇవ్వడం ఇంకా ఎంతగానో దోహదపడింది. ఈ హెన్రీ మార్టిన్ గారు ఎవరు అంటే 1781 నుంచి 1812 వరకు మిషనరీగా పనిచేసిన ఒక ఆంగ్లికన్ ప్రీస్ట్ అండి. ఇతను ఇండియాలోను, పర్షియాలోను
మిషనరీగా పనిచేశారు. సో, ఈ మిషనరీ పుస్తకాన్ని తన సహోదరుడు మరి ఫాక్స్ గారికి ఇవ్వడం, ఆ ఫాక్స్ గారు ఆ పుస్తకాన్ని చదవడం వలన ఫాక్స్ గారిలో ఇంకొక ఆలోచన ఏంటంటే, ఏంటి దేవుడు నన్ను కూడా ఇండియాకి పంపిస్తాడా? ఇండియాలో నేను కూడా దేవుని సేవ చేయొచ్చా? అనే ఆలోచన తనలో కలగడం. మరి అలాగా ఇందాక అనుకున్నట్టు మరి తన వయసుతో పాటు దేవుని యొక్క సేవ చెయ్యాలి అనే ఆశ మరి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అలాగే మరి 1837లో తను తాను దేవునికి సమర్పించుకున్నాడు. 1839లో మరి తను డిగ్రీ పట్టభద్రుడు అయిన తర్వాత తన ఫుల్ ఫ్యామిలీ అంతటితో కలిసి బ్రిటన్ వెళ్ళినప్పుడు బ్రిటన్‌లో అక్కడ ఒక లూథరన్ చర్చ్ పాస్టర్‌ని కలిసినప్పుడు అతని పేరు ఇలియట్ గారండి. సో, ఇలియట్ గారిని కలుస్తాడు. వీళ్ళు కలిసే సమయానికే ఇలియట్ గారికి ఇండియాలోని గోల్డింగ్ హ్యామ్ అనే మిషనరీ దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చి ఉంటుంది. ఆల్రెడీ ఇలియట్ గారికి ఈ గోల్డింగ్ హ్యామ్ గారు ఒక ఉత్తరం రాసి పంపిస్తారు. ఆ ఉత్తరంలో రాసి ఉన్న విషయాలు ఏంటి అంటే, మీరెవరైనా ఒక మనిషిని ఇక్కడికి పంపించండి. ఆయన చేయడానికి ఇక్కడ చాలా పనుంది. ఇక్కడ చాలా అవసరం ఉంది. అవసరతలో ఉన్న స్థలంలో మేమున్నాము. కాబట్టి ఎవరైనా ఒక పర్సన్‌ని దేవుని కోసం తనను తాను సమర్పించుకొని దేవుని పని చేస్తానని ఆశ కలిగిన ఒక మనిషిని మీరు పంపిస్తే, అతను అడిగిందంతా మేమిస్తాం. అతను ఏం కోరుకుంటాడో అవన్నీ ఇస్తాము. కానీ అతను దేవుని సేవ చేయడానికి ఇష్టపడేవాడై ఉండాలి. అలాంటి వాళ్ళెవరైనా ఉంటే మాకు పంపించండి అని చెప్పి ఒక ఉత్తరం ఎలియట్ గారికి రావడం, అదే సమయానికి ఫాక్స్ గారు తన కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళడం జరుగుతది. సో, ఈ లెటర్ అంతా చదివిన తర్వాత ఫాక్స్ గారు కొంతకాలం దాని గురించి ప్రార్థిస్తూ మరి దానికోసం వేచి చూసినప్పుడు ఇంత లోపలే తనకి అంతకు ముందే మరి ఇండియాకి రమ్మని ఇండియా కాదు. ఆస్ట్రేలియాకి రమ్మని లేకపోతే కలకట్టాకి రమ్మని ఆల్రెడీ ఉత్తరాలు రావడం. సో, ఎక్కడికి వెళ్ళాలి అనే విషయంలో మరి ప్రార్థన చేసి ప్రార్థన మీద ఆధారపడి దాన్ని ఆధారం చేసుకొని వెళ్ళాలి అని ఒక ఆలోచన కలిగిన వాడే ఫాక్స్ గారు. మరి దాని విషయంలో చేసినప్పుడు కొంతకాలానికి అతనికి ఏం తెలుస్తదంటే, బ్రిటన్ నగరం నుంచే నోబుల్ గారు ఇండియా వెళ్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుంటాడు. చర్చ్ మిషన్ సొసైటీ నుంచి ఈ విషయాన్ని ఎప్పుడైతే తను వింటాడో, ఎవరు అని ఆరా తీస్తే అప్పటికి ఆ నోబుల్ గారు ఎవరో ఫాక్స్ గారికి తెలీదు. ఫాక్స్ గారు ఎవరో నోబుల్ గారికి తెలీదు. కానీ తనకి వెంటనే ఒక ప్రేరేపణ ఏంటంటే, మరి అపోస్తలులు కూడా జతలుగా వెళ్ళి ఎలాగైతే సువార్తని ప్రచారం చేశారో, సువార్తను ప్రకటించారో, నేనెందుకు నోబుల్ గారితో అలాగా జంటగా వెళ్ళి నేను పరిచర్య చేయకూడదు అనే ఆలోచన కలిగిన వాడే వెంటనే ఒకరోజు అతను చర్చ్ మిషన్ సొసైటీలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఏంటంటే, నేను ఇండియాకి వెళ్తాను, నేను మచిలీపట్నంకి వెళ్తాను అని చెప్పి అతను నిర్ధారించుకున్న వాడే మరి లండన్లోని బిషప్ గారికి చెప్పినప్పుడు 1840లో డిసెంబర్ 21వ తారీఖున ఫాక్స్ గారిని మరి అభిషేకించి మచిలీపట్నానికి పంపిస్తారు. అభిషేకం అయిన 9 రోజులకి ఎలిజబెత్ జేమ్స్ అనే మరి ఆవిడతో తన వివాహం జరిపించి పెళ్ళి అయిన 3 నెలలకి ఇండియాకి పంపించడానికి వాళ్ళు ప్రయాణాలు అరేంజ్మెంట్ అవుతుంది. ఇండియాకి బయలుదేరిన వీళ్ళు డైరెక్ట్గా మెడ్రాస్ వచ్చి, ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన పరిస్థితి మనకు తెలుసు. అంతకుముందు 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్న పరిస్థితి తెలుసు. 1800 ఆ టైంలో ఈవెన్ మెడ్రాస్ కూడా కలిసి ఉన్న ప్రాంతం అండి మంది. సో, మెడ్రాస్ ప్రెసిడెన్సీ అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలు కూడా కలిసిన ప్రాంతం అన్నమాట. సో, వీళ్ళు మద్రాస్ వస్తారు ఫస్ట్. వచ్చిన తర్వాత నోబుల్ గారైతే మద్రాస్లో కొంతకాలం ఉండిపోవడానికి ఇష్టపడితే, ఫాక్స్ గారు మాత్రం తన భార్యతో తీసుకొని మచిలీపట్నం ఆగస్టు 14వ తారీఖు మచిలీపట్నం చేరతారు. మచిలీపట్నం వచ్చిన 2 నెలలకి వాళ్ళకి ఒక కొడుకు జన్మిస్తాడు. వాళ్ళ కొడుకు పేరు కూడా హెన్రీ. సో, ఈ హెన్రీ గారు పెరిగి పెద్దయిన తర్వాత ఈయన కూడా చర్చ్ మిషన్ సొసైటీలో చాలా ప్రముఖమైన వ్యక్తిగా
మరి మిషనరీగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ హెన్రీ గారికి కూడా 5గురు పిల్లలు కూడా మిషనరీగానే మరి పనిచేశారు. అయితే ఈ హెన్రీ గారు పుట్టినప్పుడు చాలా చిన్న వయసులో మరి వాళ్ళ ఇంట్లో దాదిగా పనిచేయడానికి ఈ ఫాక్స్ గారు ఒక నిమ్న జాతి నిమ్న వర్గానికి చెందిన ఒక స్త్రీని నియమించుకోవడం, ఆ లోకల్గా ఉన్న ఉన్నత వర్గాల వాళ్ళకి చాలా మరి నొచ్చుకున్నారంట, చాలా బాధపడ్డారంట. అంటే కినుకుగా ఉన్నారు. ఏంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి, మేము ఉన్నాం కదా, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, గొప్ప మరి ఉన్నత వర్గ వాళ్ళు ఉన్నప్పుడు మరి ఇలా చేయడం ఏంటి అని చెప్పి ఆ లోకల్గా ఉన్న వాళ్ళకి ఒక కినుకు పుట్టింది. సో ఇలా జరిసినప్పుడు ఈ హెన్రీ గారు అలా చేయడానికి, అదే సారీ ఫాక్స్ గారు ఇలా చేయడానికి వెనకాల అర్థం ఏంటంటే, అందరూ సమానమే, అందరూ దేవుని పోలికలోనే మరి నిర్మించబడ్డ వాళ్ళం, దేవుడు తన స్వహస్తాలతో అందరినీ సమానంగానే చేశాడు అని చెప్పి వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పాలని వాళ్ళు అలా మరి ఒక ప్రయత్నం, ఫాక్స్ గారు చేసిన ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ పని చేసినట్టు ఆ పుస్తకంలో రాయబడి ఉంది. మరి అలాగే అతను ఎలా ఆయన సువార్తని స్టార్ట్ చేశాడంటే, ఫస్ట్ ఇంట్లో మొదలు పెట్టారంటండి. తన దగ్గర ఎంతమంది అయితే పని చేసే వాళ్ళు ఉన్నారో ఆ పని వాళ్ళందరికీ కూడా తనకు తెలిసిన తెలుగు, అంటే 1 సంవత్సరం పట్టింది అతనికి తెలుగు నేర్చుకోవడానికి. ఆ నేర్చుకున్న తర్వాత కూడా అంటే ఎంత మనం మనం మాట్లాడినంత ఫ్లూయెంట్గా అతను తెలుగు మాట్లాడే పరిస్థితి వరకు నేర్చుకోలేకపోయాడు. కొంచెం కొంచెం మేనేజబుల్గా, కొంచెం మేనేజ్ చేసేలాగా అతను తెలుగు నేర్చుకున్నాడు. దానికే 1 సంవత్సరం పట్టింది. సో సంవత్సర కాలంలో ఇతను తెలుగు నేర్చుకుని తను మొదట పరిచర్య మొదలు పెట్టింది ఎక్కడంటే తన ఇంట్లోనే, బందర్లోని తన నివాసంలో తనతో పాటు ఉండే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆది కాండంని తనకొచ్చిన తెలుగు భాషలో, ఇంగ్లీష్ బైబిల్ చదివి తనకొచ్చిన తెలుగు భాషలో వాళ్ళందరికీ వివరించి చెప్పేవాళ్ళంట. ఎవరెవరు ఉన్నారంటే అండి, వంటవాడు, తన ఇంట్లో పనిచేసే మరి హెల్పర్గా ఉండే ఒక ముస్లిం అతను, అలాగే తనకి ఉన్న గుర్రాల్ని కేర్ తీసుకునే 2 స్టేబుల్ బాయ్స్, అలాగే ఒక తోటమాలి, ఒక నీటి నీటి కోసం అంటే అప్పట్లో మరి వాటర్ ట్యాంక్స్, పంపులు ఇవన్నీ లేవు కదండి. ఒకరు తోడాలి, దాచాలి, ఇవన్నీ కావాలి. సో దీనంతటికి నీటి కోసం ఒక హెల్పర్ని పెట్టుకున్నారు. సో వీళ్ళందరికీ అతను ఇంట్లో మొదట స్టార్ట్ చేశాడు. అయితే ఈ భార్యాభర్తలు ఇరువురు కూడా ఇండియాకి బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళు చాలా మంచి ఆరోగ్యవంతులే, కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అనారోగ్యం పాలవ్వడం. ఎందుకు అలాగా? ప్రతిసారి చాలా తరచుగా వాళ్ళు అనారోగ్యం పాలయ్యేవాళ్ళు. మరి ఎందుకు అలాగా అంటే వాళ్ళకి ఇక్కడ ఆహారం కానీ, ఇక్కడ వాతావరణం కానీ అస్సలు సరిపడేది కాదు. దానివల్ల భార్యాభర్తలు ఇరువురు కూడా తరచూ సిక్ అవుతూనే ఉండేవాళ్ళు. అలా ఒకసారి సిక్ అయినప్పుడు మరి తన భార్య సిక్ అయినప్పుడు ఫాక్స్ గారు సరే ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్దాము అని చెప్పి బందర్ నుంచి బయలుదేరి విశాఖపట్నం వచ్చి, విశాఖపట్నంలో కొన్ని వారాలు ఉంటే కూడా ఇక్కడున్న ప్రాంతం కొంచెం చల్లదనం ఉంటుంది కంపారిటివ్గా చూస్తే, అలా కూడా సరిపడట్లేదు అని తెలిసి ఇక్కడి నుంచి మళ్ళీ మెడ్రాస్ ద్వారా నీలగిరి ప్రాంతానికి వెళ్తారు. నీలగిరి ప్రాంతంలో కొన్నాళ్ళు ఉంటారు. అక్కడ 1843లో వాళ్ళకి ఒక కుమార్తె జన్మించింది. 1843 ఫిబ్రవరి 17వ తారీఖున వాళ్ళకి ఒక కుమార్తె పుట్టింది. మరి 1844 వరకు కూడా నీలగిరి ప్రాంతంలోనే ఉండి, మరి 1844లో తిరిగి వాళ్ళు బందర్ రావడం, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి వాళ్ళు సువార్త పరిచర్ని అందించడం అనేది స్టార్ట్ చేస్తారు. మరి సువార్త పరిచర్య ఫాక్స్ గారు స్టార్టింగ్ మొదలు పెట్టింది ఎక్కడ అంటే చింతలపూడి గ్రామం నుంచే మరి ఎట్లా తను సువార్త చేశాడు అనే విషయాన్ని చిన్న క్లుప్తంగా వచ్చిన కథలాగా ఆ పుస్తకంలో రాయడం జరిగింది. ఆ కథని నేను యాజ్ ఇట్ ఈస్ చదవడానికి ట్రై చేస్తాను. అఫ్ కోర్స్ ఇంగ్లీష్లోది తెలుగులోకే ట్రాన్స్లేట్ చేశారండి. సో ఇక్కడ ఉన్న చిన్న కథను మరి నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరికైనాను సువార్త ప్రకటింపవలనని అటు ఇటు చూచుచుండగా, అంటే వెతుక్కుంటున్నాడు అనమాట, ఎవరు దొరుకుతారు ఈరోజు నాకు, ఎవరు దొరికితే నేను దేవుని గురించి చెప్పాలి అని చెప్పి. సో అలా చూచుచుండగా
బట్టలుతకనయ్యున్న ఒక చాకలివాడు కనబడెను. దగ్గర ఒక స్త్రీ ఏడ్చుచున్న బిడ్డయు కనబడెను. ఆ బిడ్డ వెంట్రుకలు ముడివేసియుండిరి. ఎందుకట్లు ముడివేసిరని అడుగగా, ఆ పిల్లవానిని దేవునికి మొక్కుకున్నామనియు, వానికి 3 ఏండ్ల ప్రాయము వచ్చు వరకు వెంట్రుకలు తీయుటకు వల్ల కాదనియు వారు చెప్పిరి. వారు అమాయకులైన మనుషులు. ఒక ఇంటికి ఒకటే తండ్రి ఎట్లా ఉండునో అటులనే మనుషులందరికీ ఒకడే తండ్రి ఉండవలెను అని చెప్పి బోధింప మొదలుపెట్టగా మరికొందరు చాకళ్ళు చేరిరి. నేను చెప్పిన దానికి వారేమీ నొచ్చుకొనలేదు, నాతో ఏమీ జగడమాడలేదు. వారి దారిని వారు పోగా నా దారిని నేను వచ్చి తిని. సో ఇలాగా తనకున్న ప్రతి కండిషన్ని, తన సిచ్యువేషన్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూనే దేవుని యొక్క సువార్తను అతను ప్రకటించడానికి మొదలు పెట్టాడు. మరి 1844 అక్టోబర్ 15న మరి ఫస్ట్ ఆ ప్రాంతంలో అప్పటి వరకు కూడా ఎవరు సువార్త ప్రకటించటం కానీ, ఎవరైనా ప్రకటిస్తే వినటం కానీ జరగలేదు. మొట్టమొదటిసారి 1844 అక్టోబర్ 15వ తారీఖున కృష్ణా జిల్లా ప్రాంతంలో మొట్టమొదటిసారి మరి ఫాక్స్ గారి ద్వారా సువార్త వినపడిన దాఖలాలు ఉన్నాయన్నమాట. మరి అప్పటి నుంచి అక్టోబర్ నుంచి మరి అతను సువార్త ప్రకటిస్తూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ కూడా అతను సందర్శిస్తూ మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అలాగే నవంబర్ 25వ తారీఖును కూడా మరి అతను ఆ బందర్ నుంచి ప్రయాణం అయ్యి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు అతను వెళ్తున్నప్పుడు దాదాపు కురుకులపాడు అనే ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు కొంతమంది స్త్రీలు, దాదాపు 6 స్త్రీలు వచ్చి అక్కడ అతను వెళ్తున్నప్పుడు ఆగి అతని దగ్గర నుంచి అడిగి మరి సువార్తను విన్నారు అని అతను చెప్తాడు. అతను వాళ్ళందరూ నిమ్న జాతి వాళ్ళే ఆగి మరి వాళ్ళు సువార్తను వినడం తనని ఎంత ఆశ్చర్యపరిచింది. మొదటిసారి అతని దగ్గర నిమ్న జాతి వాళ్ళు అలా సువార్తను వినడం అతన్ని చాలా ఆశ్చర్యపరిచింది. అంతేకాదు అతనికి వచ్చిన ఇందాక అనుకున్నాం కదండి, తెలుగు కూడా పూర్తిగా అతను నేర్చుకోలేదు, కానీ ఆల్మోస్ట్ అందరికీ అర్థమయ్యేలాగా మాత్రం అతను నేర్చుకున్నాడు. అలాగే అతను ఎక్కడికి వెళ్ళినా కానీ మరి తన ఆ మాటలతోనే అర్థమయ్యేలాగే ఆ లోకల్ లాంగ్వేజ్లో తెలుగు భాషలో అతను చెప్తూ పగలంతా తిరుగుతూ సాయంకాలంకి ఇంటికి చేరుతూ ఉండేవాడు. మరి వింటర్లో అంటే చలికాలంలో కూడా అలాగే అతను ఒకరోజు మరి ఇలాగే మరి వచ్చి రాని తెలుగులో అతను మాట్లాడుతూ సువార్తని ప్రకటిస్తూ వెళ్తుంటే ఒక చోట చాలామంది మరి నుంచొని మరి ఆలకిస్తున్నప్పుడు అక్కడున్న మా పురుషులందరికీ మధ్యలోకి 2 స్త్రీలు కూడా వచ్చి వింటారు. సో ఎప్పుడైతే ఈ యొక్క సీన్ ఇలా కనబడిందో అతనికి ఇంకొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆ రోజుల్లో స్త్రీలు పురుషులు కలిసి ఒక చోట నిలబడి ఏదైనా వినడం కానీ మాట్లాడడం కానీ చాలా అరుదైన సీనరీ అన్నమాట. ఎందుకంటే స్త్రీలు బయటకు వచ్చేవాళ్ళు కాదు, వచ్చిన పురుషులతో మాట్లాడేవాళ్ళు కాదు, పురుషుల మధ్యలో నిలబడడానికి వాళ్ళు అసలు అలా ఒప్పుకునేవాళ్ళు కాదు ఆ సొసైటీ. సో అట్లాంటి ఒక సీన్ చూసినప్పుడు అతను చాలా ఆశ్చర్యపోతాడు. అప్పటికి ఇతను ఇదంతా కూడా మరి ఒంటరిగానే ఇతను చాలా కష్టపడుతూ మరి తన ప్రయాణాలు చేస్తున్నారు. అప్పటికి నోబుల్ గారు, షార్కీ గారు బందర్లోనే మరి మిషనరీలుగా పనిచేస్తున్నారు. కానీ తినకి వాళ్ళ దగ్గర నుంచి సహాయం రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు ఫుల్గా స్కూల్ పని మీద వాళ్ళ ఫోకస్ ఎక్కువ ఉండేది. స్కూళ్ళ ద్వారా, కాలేజీల ద్వారా మరి అలాగా మరి సువార్త చేయడానికి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఇలా సువార్త ప్రయాణాలు చేస్తూ సువార్తను అందించే బాధ్యత మరి ఫాక్స్ గారు తీసుకోవడం వల్ల ఈయన ఒంటరిగా ఇటు మిగిలిపోవడం జరిగింది. ఇలా కొంతకాలం జరుగుతున్న దరిమిలా తన దగ్గర ఉన్న పనిచేసే వాళ్ళకి ఈయన మరి ఆదికాండం ఎప్పుడైతే మొదలు పెట్టారో కొంతకాలానికి తన దగ్గర పనిచేసే ఈ వర్కర్స్లోంచి ఆ ముస్లిం అతను మాత్రం బాప్తిజం తీసుకుంటాడు. ఆ విషయం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కానీ దానికంటే ఎక్కువ సంతోషం ఇవ్వడం ఏంటంటే మరి తన యొక్క చిన్న కుమారుని యొక్క దాది మరి లాస్ట్ కుమారునికి దాదిగా నియమించిన వ్యక్తి మరి ఫస్ట్ బాప్టిజం తీసుకున్నప్పుడు తను ఇంకా రెట్టింపు సంతోషాన్ని ఇచ్చింది అని తను చెప్పుకుంటాడు. 1845 మార్చి నెలలో మరి
ఒక హిందూ వ్యక్తే తన ఒక మరి ఈ ఫాక్స్ గారికి తన ఇంటిని ఇవ్వడం, ప్రతి వారం కూడా మీరు ఈ ఇంట్లో మీరు చర్చ్ పెట్టుకోవచ్చు అని తను వాలంటీర్‌గా ముందుకొచ్చి ఇంటిని ఇచ్చినప్పుడు, ఈ ఫాక్స్ గారు ఏం చేసేవాళ్ళంటే, ఆ ఇంటిని ఉపయోగించుకొని రోజు ఆ వీధుల్లోకెళ్ళి మరి అది రోజు అంటే రోజు సువార్తను అందించేవాళ్ళు. ఆదివారం, ఆదివారం మాత్రం ఆ వీధుల్లోకెళ్ళి అందరిని పిలుచుకొచ్చి ఒక్కొక్కసారైతే బతిమాలేవాడంట. ప్లీజ్ రండి, ప్లీజ్ రండి, దేవుని యొక్క మాటలు వినడానికి రండని బతిమాలి, బతిమాలి, బతిమాలి పిలుచుకొనొస్తే, అలా పిలుచుకొని, బతిమాలుకొని, కూడబెడితే దాదాపు 20-30 మంది చర్చికి రావడం. ఆ చర్చిలో వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి పాపం గురించి, రక్షణను గురించి, దేవుని యొక్క శిలువ బలియాగం గురించి వాళ్ళకి వివరించేవాడంట. సో సువార్తలో భాగంగా అతను వాక్య పరిచర్ని కూడా అందించడం మొదలుపెట్టాడు. 1845 ఆగస్టులో తన భార్య మళ్ళీ అనారోగ్యం పాలవుతుంది. ఎందుకు ఇలా తరచుగా అనారోగ్యం పాలవుతున్నారంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఇక్కడ వాతావరణం పడకపోవడం, రెండోది ఫుడ్ పడకపోవడం, మూడోది కొంచెం ఓపిక రాగానే ఆవిడంట లేచి మళ్ళీ చాలా చురుగ్గా పనిచేసే వాళ్ళంట. ఎక్కడా కూడా రెస్ట్ తీసుకోకుండా తను చాలా హార్డ్ వర్క్ చేసేసరికి ఎప్పుడూ కూడా తన భార్య సిక్ అవుతూ వచ్చేది. ఎప్పుడైతే తన భార్య 1845లో సిక్ అయిందో, మరి డాక్టర్స్ చూసి మరి ఈవిడ్ని మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, ఈవిడ కండిషన్ ఏం బాలేదు, మరి లండన్ వెళ్ళిపోతే మంచిది అని చెప్పినప్పుడు, సరే లండన్ వెళ్ళాలి అంటే ఫస్ట్ అనుకున్నారు ఒక్కతేనే పంపించాలని. తర్వాత తన కండిషన్ని చూసిన ఫాక్స్ గారు, ఒక్కతే వెళ్ళడం అంత మంచిది కాదు, మరి కండిషన్ ఏం బాలేదు, నేను కూడా వెళ్తాను అని చెప్పి ఒక శనివారం మరి ఆలోచన చేసుకొని ఫిక్స్ చేసుకుంటారు, ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళ ప్రయాణం ప్లాన్ ఎలా ఉందంటే, బుధవారం బయలుదేరి ఇక్కడి నుంచి మద్రాస్ వెళ్ళి, మద్రాస్ నుంచి లండన్ వెళ్ళి, లండన్లో తన భార్యతో కొన్ని రోజులు లేకపోతే కొన్ని వారాలు తనతో గడిపి, ఫైనల్గా తన భార్యను అక్కడ విడిచిపెట్టి తను ఇండియాకి తిరిగి రావాలని, అలాగా ఇండియాలో మిషనరీగా తన జీవితాన్ని కొనసాగించాలని, ఇది వాళ్ళు చేసుకున్న ప్లాన్. కానీ ఏం జరిగిందంటే, ఫైనల్గా వీళ్ళు మెడ్రాస్ వెళ్ళాలని ఫిక్స్ అయిన తర్వాత వీళ్ళు బయలుదేరతారు. మద్రాస్ కూడా మరి వాళ్ళు స్టార్ట్ అవ్వలేదు ఇంకా. ఏ రోజైతే వాళ్ళు షిప్ ఎక్కి వీళ్ళు బయలుదేరాలో కరెక్ట్గా అదే రోజు కరెక్ట్గా అదే రోజు ఆవిడ చనిపోవడం జరుగుతుంది. సో మద్రాస్లోనే ఆవిడ్ని మరి క్రిమేషన్ చేసేసి పిల్లల్ని పట్టుకొని అతను లండన్ బయలుదేరడానికి ప్రయాణం అవుతాడు. ఇక్కడ కూడా తన ఆలోచన ఏంటంటే, పిల్లల్ని మరి చాలా పిల్లలైతే చాలా చంటి పిల్లలు, లాస్ట్ పిల్లోడైతే కనీసం సంవత్సరం కూడా నిండని పిల్లవాడు. సో ఈ చంటి పిల్లల్ని పట్టుకొని తను చాలా దుఃఖభరితమైన ఈ యొక్క సమయాన్ని అంతటిని కొంచెం మర్చిపోయే వరకు లండన్లో ఉండి పిల్లల్ని ఎవరికన్నా అప్పచెప్పి రావాలి అని ఈ ప్లాన్ కూడా ఏం జరుగుతుందంటే, ఫైనల్గా వీళ్ళు లండన్కి బయలుదేరి ఒక 3 రోజులు ప్రయాణం అయిన తర్వాత లాస్ట్ చంటి పిల్లోడు చనిపోవడం జరుగుతుంది. చంటి పిల్లోడు చనిపోయినప్పుడు, ఒక్క నిమిషం అండి, నా స్క్రీన్ మళ్ళీ కదలట్లేదు. సో చంటి పిల్లోడు చనిపోతాడు. ఈ చంటి పిల్లోడు చనిపోయినప్పుడు నోబెల్ గారికి ఉత్తరం రాస్తాడు. నా ప్రియమైన నా భార్యను నేను కోల్పోయాను, ఇప్పుడు నా చిన్న పిల్లాడు కూడా చనిపోయాడు, ఇప్పుడు ఈ పిల్లవాడిని నేను పాతి పెట్టడానికి నేను సముద్రం ఒడ్డున మళ్ళీ దిగుతున్నాను, నేను లండన్ ప్రయాణం అవ్వట్లేదు అని చెప్పి ఉత్తరం రాసి అక్కడ దగ్గరలో ఉన్న సముద్రపు ఒడ్డున అతను దిగి మరి అక్కడ ఆ బేబీని క్రిమేషన్ చేసి తిరిగి మద్రాస్ ప్రాంతంలో కొన్ని వారాలుండి అక్కడి నుంచి మళ్ళీ తన 2 బిడ్డల్ని పట్టుకొని లండన్ బయలుదేరతాడు. తన భార్య నవంబర్ 1వ తారీఖు 1845లో చనిపోతే కరెక్ట్గా 4 రోజుల తర్వాత నవంబర్ 5వ తారీఖు చంటి పిల్లోడు చనిపోతాడు. సో మొత్తానికి 6 నెలలు ప్రయాణం చేసి 1846లో వాళ్ళు లండన్ చేరతారు, 2 పిల్లల్ని. సో పెద్ద పిల్ల పేరు మేరీ ఇసబెల్లా ఫాక్స్, తన సహోదరి పేరే తన కుమార్తెకు పెట్టుకోవడం ఇక్కడ గమనార్హం. రెండవ పిల్లోడి పేరు హెన్రీ ఇలియట్ ఫాక్స్. ఇలియట్ గారి దగ్గర నుంచి తన ఉత్తరాన్ని చదివి ఆ ఉత్తరాన్ని అందుకొని, ఇన్విటేషన్ అందుకొని ఇండియా వచ్చాడో అదే ఇలియట్ గారిని మరి అతని మరి జ్ఞాపకంగా ఇలియట్ గారి పేరు హెన్రీకి పెట్టుకోవడం జరిగింది.
సో అక్కడికి వెళ్తాడు. లండన్ వెళ్ళిన తర్వాత 6 నెలలు పిల్లలతో గడుపుతాడు. పిల్లల్ని వాళ్ళ బంధువుల్లో అప్పచెప్పి ఇండియాకి రావడానికి తనకి మార్గం లేక దేశీ మార్గం అంటే తనకి ఎలాగా అనుకూలం అనిపిస్తే ఆ టైంకి ఎక్కడి నుంచి ప్రయాణానికి ఏం దొరికితే అది ఎక్కేసి అతను ఇండియాకి రావడానికి జస్ట్ 7 వారాల్లో అతను ఇండియాకి వచ్చాడు. ఎట్లా వచ్చాడంటే ఇండియా నుంచి అలెగ్జాండ్రియాకి, అలెగ్జాండ్రియా నుంచి కెయిరోకి, ఎడార్లన్నీ దాటుకుంటూ కెయిరో చేరి, కెయిరో నుంచి మళ్ళీ ఓడ ప్రయాణం చేసి మద్రాస్ చేరి, మద్రాస్ నుంచి బందరు, ఫైనల్గా అతడు జనవరి 2వ తారీఖు 1847కి మరి జనవరి 2వ తారీఖుకి బందర్ చేరతాడు. బందర్ చేరిన కొన్ని రోజుల్లోనే అతను మళ్ళీ ఏదైతే మరి పరిచర్య చేయాలని తను ఆశపడ్డాడో, ఏదైతే తన జీవితాన్ని దేవునికి సమర్పించాలి, అనేక మందికి దేవుని పరిచయం చేయాలని ఆ తపన తన్ని కూర్చొనివ్వకుండా మరి పని మొదలు పెట్టడానికి అతను ఎంతగానో మరి ఇంకా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో అతను పనిచేయడానికి స్టార్ట్ చేస్తాడు. తన చుట్టాల బంధువులందరికీ లండన్లో ఉన్న వాళ్ళకి ఒక ఉత్తరం రాస్తాడు. ఏమనంటే, నేను ఇక్కడ చాలా ఒంటరివాడిగా ఉన్నాను, కానీ అందులో నుంచి కూడా దేవుడు నన్ను కాపాడుతూ నా హృదయంలో, నా అంతరంగంలో చాలా శాంతిని నింపి దేవుడు నన్ను కాపాడుతూనే ఉన్నాడు, నా గురించి మీరు బాధపడకండి అని తన ఉత్తరంలో రాయడం గమనార్హం. ఒకరోజు చల్లపల్లి ప్రాంతంలో మరి అతను మరి సువార్తను అందిస్తుంటే అక్కడ అందించే వాళ్ళు వినే వాళ్ళ దగ్గరికి ఇంకొంతమంది స్త్రీలు రావడం, అంతకుముందు ఒకసారి ఇదే జరిగినప్పుడు అతను అది చూసి మళ్ళీ ఆశ్చర్యపోతాడు. ఇలా తరచూ జరగడం ఒక విషయంలో అతను ఏమనుకుంటాడంటే, ఓకే ఇది చాలా అన్యూజువల్ అయినా కానీ ఓకే కొంతకాలానికి మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి తను చాలా సంతోషిస్తాడు. మరి అక్కడి నుంచి నిడమోలు, పామర్రు మరి అలాగా సువార్త ప్రకటించుకుంటూ ఆ ఏరియాలన్నీ తిరుగుతున్నప్పుడు మరి లోకల్ వాళ్ళు అతని దగ్గరికి వచ్చి అతన్ని చాలా గౌరవంతో ట్రీట్ చేస్తారు, అతన్ని చాలా గౌరవిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ గౌరవించే వాళ్ళల్లో ఒక వర్గం అని, ఒక ప్రాంతం అని, ఒక 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 జాతి వాళ్ళని లేదు, కానీ ఉన్నత వర్గాల వాళ్ళు, నిమ్న వర్గాల వాళ్ళు అందరూ కూడా అతన్ని చాలా గౌరవంతో మరి ట్రీట్ చేస్తూ, అతను వచ్చినప్పుడల్లా అతన్ని సాదరంగా ఆహ్వానిస్తూ అతను చెప్పే ప్రతి మాటని వాళ్ళు చాలా ఆశగా వినేవాళ్ళు. ఫిబ్రవరి 27, 1847లో మరి ఉయ్యూరు మీద నుంచి విజయవాడ వచ్చినప్పుడు మొదటిసారి అతను విజయవాడను చూసి ఇది చాలా పెద్ద ప్రాంతం, అంటే ఇది కొంచెం సిటీ లాగా ఉంది అతను గమనించి అక్కడ ఒక 4 రోజులుండి అక్కడి నుంచి మంగళగిరి ప్రాంతానికి వెళ్తాడు. మంగళగిరిలో అప్పటికే కొన్ని ఉత్సవాలు జరుగుతాయి. పానకాల స్వామి ఉత్సవం ఇప్పటికీ జరుగుతుందండి. సో అదే టైంలో ఇతను అక్కడికి వెళ్తే గుంటూరు నుంచి లూథరన్ మిషనరీ, ఇంకొక మిషనరీ అక్కడ ఉండి వాళ్ళిద్దరికీ పరిచయం అయ్యి వీళ్ళిద్దరూ కలిసి ఆ మంగళగిరి ప్రాంతంలో ఉత్సవానికి వచ్చిన ప్రజలకి వీళ్ళు మరి సువార్తను అందించారంట. సో అక్కడ సువార్తను అందిస్తే కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క మరి ఫాక్స్ గారిని చాలా ఇంకొక మిషనరీని కూడా మరి చాలా గౌరవంతో వాళ్ళు ట్రీట్ చేయడం, చాలా సాదరంగా ఆహ్వానించడం చాలా ఆశ్చర్యం గొలిపింది. ఎందుకు ఇలాగా అని తను ఆరా తీసినప్పుడు మరి అక్కడ అప్పటికే కలెక్టర్గా పనిచేసిన మిస్టర్ స్టోక్స్ గారు మరి అంతకుముందు కూడా మీకు జేసీఎఫ్ హయ్యర్ గారి గురించి మాట్లాడినప్పుడు మనం ఈ యొక్క స్టోక్స్ గారి గురించి విన్నాము. అప్పుడు కూడా చెప్పాను, ఈ స్టోక్స్ గారు ఎలాంటి మనిషి అంటే మిషనరీలు అంటే చాలా పిచ్చి, చాలా ఇష్టం. మిషనరీలు ఎవరు వచ్చినా కానీ చాలా ప్రేమతో వాళ్ళని పిలవడం, మరి వాళ్ళతో ముచ్చటించడం, వాళ్ళు ఏ ఫీల్డ్ ఏరియాలో పనిచేస్తున్నారో, వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఏమేమి అవసరతలు ఉన్నాయో తెలుసుకొని అవన్నీ కూడా అందించేవాడు. మరి హయ్యర్ గారి విషయంలో కూడా మరి 100 ఎకరాలు గుంటూరు ప్రాంతంలో అవన్నీ ఇవ్వటం మనకి తెలుసు. ఇప్పటికీ కూడా మనం మాట్లాడుకున్నాం ఆ క్లాస్లో. సో అదే స్టోక్స్ గారు కలెక్టర్గా ఉన్నారు. సో ఆయనకి మిషనరీల పట్ల, ఈ మిషన్ల పట్ల అతనికి ఉన్న ప్రేమని మరి ప్రజలు తెలుసుకున్న వాళ్ళే. మరి ఎప్పుడైతే ఈ స్టోక్స్ గారు వీళ్ళందరినీ మరి ప్రేమతో ఆహ్వానించి వాళ్ళని గౌరవిస్తున్నారో, ప్రజలు కూడా అక్కడున్న వాళ్ళ మిషనరీల్ని అదే విధంగా గౌరవించడం గమనార్హం.
అయితే అక్కడ ఇదంతా జరిగిన తర్వాత ఇతను మళ్ళీ బందర్ వచ్చేస్తారు. బందర్ వచ్చేసిన కొంతకాలానికే మరి ఎండాకాలం మొదలైపోతది. ఎండాకాలం రాగానే మళ్ళీ ఈయనకి ఆరోగ్యం సరిపడదు కాబట్టి ఈసారి ఫాక్స్ గారు చాలా జాగ్రత్త తీసుకొని ప్రతిసారి ఇలా అనారోగ్యం అయితే కష్టం అని చెప్పి తను ఒక చోటే ఇంట్లోపలే ఉండి షార్కీ గారితో కొంచెం సమయాన్ని వెచ్చించి కొన్ని సిద్ధాంతపరమైన పుస్తకాలు బైబిల్‌తో సంబంధించి దేవుని యొక్క రక్షణ నిమిత్తం, దేవుని యొక్క బలియాగం గురించి, మరి పాపం గురించి, ఈ యొక్క సిద్ధాంతాల గురించి కొన్ని పుస్తకాల్ని సంగ్రహం చేసి మరి తెలుగులో వాళ్ళు రాయడానికి కొంత టైం స్పెండ్ చేసి కొన్ని తెలుగు పుస్తకాలు వాళ్ళు విడుదల చేశారు. ఇలా జరుగుతున్న దరిమిలా ఒక యవ్వనస్తుడు ఒక రోజు వచ్చి మరి ఫాక్స్ గారి మొహం మీదే చాలా రూడ్‌గా కొన్ని నెగెటివ్ మాటలు చెప్పడం ఏ మాత్రం కూడా కదిలించలేదు. కానీ అతను చెప్పిన మాటలు ఏంటంటే, అతను అంటాడు వచ్చి, రోజు నీ దగ్గరికి చాలా మంది మనుషులొచ్చి నువ్వు ఇచ్చే కరపత్రాలు చదివేసి వాళ్ళు మారిపోతున్నారని, లేతే నువ్వు చెప్పే మాటలు వినడానికి వాళ్ళు వస్తున్నారని నువ్వు అనుకుంటున్నావా? అది కాదు. నీ భాష, నువ్వు మాట్లాడే పిచ్చి మాటలు, నువ్వెంత పిచ్చివాడివో చూడ్డానికి, వినడానికి మరి ఈ ప్రజలందరూ తమాషా చూడ్డానికి వస్తున్నారు అని చెప్పి ఆ యవనస్తుడు మాట్లాడతాడు. కానీ ఈ మాటలు అతన్నేమీ కదిలించలేదు, కానీ ఇంకొంచెం ఎక్కువగా పనిచేయడానికే మరి ప్రోత్సాహాన్ని అందించాయి. జూలై 1847లో మరి ఆ లోకల్‌గా ఉన్న ఒక నిమ్న జాతి వర్గంకి చెందిన ఒక అతను బాప్టిజం తీసుకోవడానికి ముందుకు వస్తాడు. అతనే ఫస్ట్ బాప్టిజం తీసుకున్నాడు. లోవర్ కాస్ట్‌లో నుంచి మాట్లాడుకుంటే. మరి ఫాక్స్ గారు అయితే పామర్రు, వల్లూరు, పోరంకి, విజయవాడ, గుంటూరు, కొండపల్లి, ఏలూరు, గన్నవరం, అప్పారావుపేట ఈ ఈ ఈ ప్రాంతాలన్నీ కూడా ఆయన దాదాపు ఫిబ్రవరి అండి ఫిబ్రవరిలో మొదలుపెట్టిన సువార్త ప్రయాణం దాదాపు నవంబర్ వరకు కూడా ఈ సువార్త ప్రయాణాలు చేశారు. కొన్ని ప్రాంతాలకి షార్కీ గారు కూడా కలిసి వెళ్ళారు. సో ఆల్మోస్ట్ ఈ ఎడతెరిపి లేకుండా 9 నెలల పాటు ఇతను చేసిన సువార్త ప్రయాణాలకి నవంబర్లో ఈయన అనారోగ్యం పాలవుతారు. డాక్టర్లకు చూపిస్తే డాక్టర్లు మళ్ళీ సేమ్ మాటలు చెప్తారు. మీరు తిరిగి లండన్ వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ ఎప్పుడు ఇండియాకి రాకండి, ఎందుకంటే ఇక్కడ వాతావరణం మీకు సెట్ అవ్వట్లేదు, కాబట్టి మీ ఆరోగ్యం బాగుపడాలంటే మీరు దయచేసి లండన్ వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు 1848 ఫిబ్రవరి 14న అతను ప్రయాణమయ్యి 1848 ఏప్రిల్ 14కి అతను లండన్ చేరతాడు. అంటే దాదాపు కొన్ని నెలలు, ఫిబ్రవరి కదా, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలల ప్రయాణంలో అతను లండన్కి చేరతాడు. సో లండన్ చేరే సమయానికి ఫాక్స్ గారి తండ్రికి అస్సలు ఒంట్లో బాగుండలేదు. సో చివరి దినాల్లో ఉన్న తన తండ్రికి తను ఆఖరి గడియల్లో చేయవలసిన సేవ అంతటినీ చేయడానికి తనకి సమయం దొరికింది. మరి 1841 జూలై 1వ తారీఖున అతను కొంచెం ఆరోగ్యం కోలుకున్న తర్వాత ఈ జూలై 1వ తారీఖున జరిగిన ఎలక్షన్స్లో చర్చ్ మిషన్ సొసైటీకి ఇతన్ని డెప్యూటీ సెక్రటరీగా ఎలక్ట్ అవుతాడు. సో డెప్యూటీ సెక్రటరీగా ఎప్పుడైతే అతనికి ఆ పదవి వచ్చిందో చాలా కూటాలు పెట్టడం, చాలా మీటింగులు పెట్టడం, యవ్వనస్తుల్ని ఆ మీటింగ్స్కి మోటివేట్ చేసి తీసుకురావడం, ఫైనల్గా మీటింగ్స్ వచ్చిన వాళ్ళకి అతను చేసే బోధ ఏంటంటే, మీరెవరైనా ఇండియా వెళ్ళండి, ఇండియాలో చేయవలసిన సేవ చాలా ఎక్కువ ఉంది, అక్కడికి సువార్త తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడ సమానత్వం అనేది అసలు కనబడదు, వర్గాలుగా వాళ్ళు విభజించుకొని వాళ్ళని వాళ్ళే ఒకరినొకరికి ఏదో శత్రువుల్ని చూసినట్టు అంటరానితనాన్ని పెట్టుకొని చాలా మూఢనమ్మకాల్లో బ్రతుకుతున్నారు, కాబట్టి అక్కడికి ఎవరైనా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి పరిచర్య చేయడానికి మరి చాలా విస్తారంగా ఉంది, కాబట్టి పని మీరు వెళ్ళాలి అని చెప్పి తన ప్లేస్లో ఎవరినన్నా పంపించడానికి, అక్కడ వదిలొచ్చిన పనిని కంప్లీట్ చేయడానికి ఎవరైనా వెళ్తారని తను చాలా ఆశగా చాలా కూటాలు పెట్టారంట. కానీ ఎవరు కూడా మోటివేట్ అవ్వలేదు, తన ప్లేస్లో రావడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఫైనల్గా అక్టోబర్ 14, 1848లో మరి తన 31వ సంవత్సరాన 31 సంవత్సరాల వ్యక్తి, నిండు యవ్వనస్తుడండి, దేవునితో ఉండడానికి వెళ్ళిపోయారు. తన పిలుపుని అందుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ బుక్లో చాలా క్లియర్గా ఒక మాట ఉంటుంది ఏంటంటే, తను ఫుల్ డిప్రెషన్లో చనిపోయాడు, నా ప్లేస్లో ఎవరు ఇండియాకి వెళ్ళలేదు, ఇండియాకి వెళ్ళి ఎవరు
పని చేయడానికి ఇష్టపడలేదు అనే డిప్రెషన్‌లో తన ఆఖరి రోజులు గడుపుతూ ఆ ఆలోచనలోనే చనిపోయాడని రాయడం గమనార్హం. డర్బీలో తనకి ఒక స్మారక చిహ్నాన్ని కట్టడం, దాన్ని స్థాపించిన వాళ్ళు ఇప్పటికీ కూడా మరి ఈ బుక్కు ఒక్క నిమిషం అండి. ఈ బుక్కు రాసింది ఈ బుక్ ఏ సంవత్సరంలో ముద్రించారో చూస్తున్నానండి ఒక్క నిమిషం. అంటే బందర్‌లో ఇప్పటికీ కూడా ఒక టీచర్‌కి స్పాన్సర్ చేస్తున్నారు అని చెప్పి రాశారు. సో, ఈ బుక్కు రాసిన తేదీ ఏం కనిపించలేదండి మరి. మరి ఇప్పుడైతే జరుగుతుందో లేదో నాకైతే తెలీదు. సో, లోకల్‌గా ఉన్నవాళ్ళు ఎవరైనా దాని గురించి ఆరా తీసి తెలుసుకుంటే ఏమన్నా తెలిసే అవకాశం ఉంది గానీ, లేకపోతే కష్టం. ఈ బుక్ రాసే సమయానికైతే మరి అక్కడ రాసున్న ప్రకారంగా బందర్‌లో ప్రతి సంవత్సరం ఒక టీచర్‌కి వాళ్ళు మరి స్పాన్సర్ చేసి వాళ్ళని మరి స్పాన్సరింగ్ అంటే కొంత డబ్బులు పంపించి సపోర్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో, తను చనిపోయిన తర్వాత కూడా చెప్పుకోవడానికి చాలా విషయాలున్నాయి కానీ, నేను 2, 3 విషయాలు చెప్పేసి దీన్ని ముగించడానికి ఇష్టపడతాను. ఫాక్స్ గారింట్లో దాదీగా పనిచేసిన స్త్రీ మరి ఆయన చనిపోయిన తర్వాత మరి ఎవ్ మరి తను బతికున్నప్పుడు ఫాక్స్ గారు మరి ఈ దాదీకి పిల్లలు లేకపోతే ప్రార్థన చేసిన ఫలితంగా మరి తనకు పుట్టిన ఒక కొడుకుకి వాట్సన్ అనే పేరు పెట్టి మద్రాసులో బాప్టిజం ఇప్పించారంట. అలాగే ఫాక్స్ గారు రాసిన మరి పాటలు, కీర్తనలు ఒకసారి తిరువెళ్ళిలో పాడుతుంటే అక్కడున్న కొంతమంది అప్పటి పాత క్రైస్తవులు అంటే కొంచెం బాగా పెద్దవాళ్ళు ఫాక్స్ గారి గురించి తెలిసిన వాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాసిన పాట పాడుతుంటే ఆ పెద్దవాళ్ళందరూ కూడా ఆ పాటని గుర్తుపట్టి ఫాక్స్ గారు నీలగిరి వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయాలు మరి అతని ఆసక్తి గురించి, అతని భక్తి గురించి, అతనికి వచ్చిన కష్టాల గురించి, అతను ఆ కష్టాల్లో కూడా దేవునికి ఎలాగ నమ్మకంగా జీవించాడో, ఎలా సహించుకొని దేవుణ్ణి మరి కీర్తిస్తూనే తన జీవితాన్ని గడిపాడో అవన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మరి వాళ్ళు కొనియాడారంట. అలాగే మరి షార్కీ గారు మరి షార్కీ పాఠశాల ఇప్పటికీ కూడా బందర్లో ఈ యొక్క స్కూల్ ఉన్నట్టు నాకు జ్ఞాపకం అండి. కరెక్ట్‌గానైతే నాకు తెలీదు. ఈ స్కూల్‌లో మరి ఒక చదువుకునే ఒక అతను ఏం చేస్తాడంటే ఒక చిన్న పిల్లాడికి హెన్రీ ఫాక్స్ అని ఇతనికి జ్ఞాపకంగా ఆ అబ్బాయికి పేరు పెట్టడం, ఆ హెన్రీయే మళ్ళీ పత్తిపాడులో సువార్థికుడిగా పనిచేయడం కూడా గమనార్హం. సో, అతను చనిపోయిన తర్వాత కూడా అతని పేరు మీద కానీ, అతను చేసిన పనుల్ని కానీ జ్ఞాపకం చేసుకుంటూ తన ద్వారా ఇన్‌ఫ్లూయెన్స్ అయిన వాళ్ళు కూడా తర్వాత కాలంలో సువార్థికులు అవ్వడం, లేకపోతే పాస్టర్లుగా అవ్వడం, సంఘ కాపరులుగా అవ్వడం గమనార్హం. సో, మనం ఎంత పని చేసాం, ఎంత కాలం పని చేసామని కాదు గానీ, మనం చేసిన సేవ, మనం చేసిన పరిచర్య ఎంత నమ్మకత్వంగా చేశామో దేవుడు గుర్తించి, మన తర్వాత కూడా ఆ పని యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది అనడానికి ఇతనే గొప్ప తార్కాణం. సో, పని చేయాలనే ఒక ఆశ ఉండాలే కానీ, దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడో ఈయన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. సో, విన్న మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం.